ఖమ్మం జిల్లా వైరాలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు చేస్తున్న రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సుమారు 17,500 హెక్టార్లలో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యాయని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణారావు సిపిఎం డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం తెలిపారు. ఈ ప్రాంత రైతులకు వరి సాగు ప్రధాన జీవనాధారమని పేర్కొన్నారు. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ లో 17.5 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ వరి సాగుకు నీరు అందించలేమంటూ అధికారులు నీటిని నిలుపుదల చేశారని ఆరోపించారు. వైరా మండల పరిధిలో రైతులు ఇప్పటికే వరి సాగుకు సన్నద్దమయ్యారని, పలు చోట్ల నార్లు పోసుకోవటం, నాట్లు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ సమయంలో సాగునీరు అందించబోమని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొన్ని చోట్ల నారుమళ్ళు, అదేవిధంగా డైరెక్ట్ చల్లేటువంటి రైతులు డైరెక్ట్ చల్లుకోవటం, నారు పెంచుకున్న రైతులు నారు పెంచుకోవటం, నాట్లు వేసుకోవటం జరిగింది. అలాంటి సందర్భంలో హఠాత్తుగా మొన్న రాత్రి కలెక్టర్ గారు పని చేయమని చెప్పని డిఈ గారు, ఏఈ గారు వాళ్ళు వచ్చి వైరా ప్రాజెక్టుని అర్ధాంతరంగా మూసేశారు. వైరా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 18 అడుగులు, ఇవాళ 17 అడుగుల నీళ్లు వైరా ప్రాజెక్టులో ఉన్నాయి. ఇప్పుడు క్రాప్ వేసుకున్నా కూడా ఒక 5-6 అడుగుల కంటే ఎక్కువ నీళ్లు పోయేది లేదు. అయినా కూడా నిండు కుండలా ఉన్నటువంటి వైరా ప్రాజెక్టుని వైరా పంటలకు ఇవ్వకుండా కేవలం స్టోరేజ్ అని చెప్పనే ఉద్దేశంతో ఇవాళ రైతుల్ని తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. వైరా ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నిండు కుండలా ఉన్నటువంటి వైరా చెరువు కింద వరి వేయొద్దు, వరి వేయిస్తే మేము తర్వాత ఇబ్బందులు పడతారని చెప్పి రైతుల్ని అధికారులు వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి మేము అఖిలపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వైరా రిజర్వాయర్ ఆయకట్టు కింద సాగు వేసుకున్నటువంటి పరిస్థితి, విత్తనాలు జరిగారు, నాటు వేసుకున్నారు, ఇంకా దుక్కి చేసి దమ్ము చేసి రెడీగా ఉంది. ఈరోజు అఖిలపక్షం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టమైన హామీ ఆయకట్టు రైతులకు ఇవ్వాలి. సాగునీరు ఇస్తారా లేదా? ఇస్తామని చెప్పారు కాబట్టి నాటు వేసుకున్నారు. కాబట్టి వెంటనే మళ్ళీ నార్మల్లు వేసిన నారు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఈరోజు తక్షణం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలనేది మా అఖిలపక్షం యొక్క ప్రధాన డిమాండ్. లేని పక్షంలో అఖిలపక్షం సమావేశం జరుగుతుంది. దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయకట్టు రైతులందరూ కూడా ఇచ్చే పిలుపులను అందుకొని సాగునీళ్లు సాధించడం కోసం జరిగే కొట్లాటలో కలిసి రావాలనేది కూడా మేము అఖిలపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తాము. రైతులు సాగునీరు అందించే విషయంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ద్వంద్వ వైఖరి అబలమిస్తున్నారని నాయకులు ఆరోపించారు. రైతుల ఆగ్రహాన్ని త్వరలో ప్రభుత్వం చూస్తుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు సాగునీరు అందిస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు వరి నార్లు పోసుకుని నాట్లకు సిద్ధమయ్యారని తెలిపారు. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు నీటిని నిలుపుదల చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైరా రిజర్వాయర్ కు సాగునీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్ కు తరలించాల్సిన గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సాగునీటిని ఇతర చెరువులు, ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నాలు కొనసాగితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు వరి సాగుకు సరిపడా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్, బీసీఎస్ నాయకులు బాణాల వెంకటేశ్వర్లు, సిపిఐ మాస్ లైన్ కార్యదర్శి నాగులు మీరా లాల్ అహ్మద్, తోట నాగేశ్వరరావు, మద్దెల రవి, బట్ట భద్రయ్య, మరికంట శివ, ఏదునూరి శ్రీను, షేక్ సైదా, చింతయ్య, మాడపాటి మల్లికార్జున్, షేక్ నాగులు, కొత్త వెంకటేశ్వర్లు, అపం సురేష్, కొంగర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో ఉండి కూడా